వెల్కమ్ టు సెలెక్ట్ టీవీ ఛానల్. హలో ఆడియన్స్. ఇప్పుడు మేము ఎక్కడున్నామో మీరు గెస్ చేయగలరా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము గ్రేటర్ నోయిడాలో ఉన్నాం. అది కూడా ఇండియా ఎక్స్పో సెంటర్ దగ్గర ఉన్నాం. లోపల ఈవీ ఎక్స్పో జరుగుతుంది. సో లోపల ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఈవీ ఎక్స్పో అంటే ఏంటి అన్నది మనం చూద్దాం. Come on. సో ఇది వింటర్ టైంలో అండ్ దట్ టు డిసెంబర్ క్రిస్మస్ టైంలో దీన్ని ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఇక్కడ క్రిస్మస్ ట్రీని కూడా పెట్టారు. చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అది. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. సో ఇక్కడ చాలా కంపెనీస్ అయితే వచ్చాయని విన్నాం. సో లోపలికి వెళ్ళి మనం డైరెక్ట్గా చూద్దాం. మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. మనం ర్యాండమ్గా ఒక్కొక్క స్టాల్కి వెళ్ళి చూస్తూ ఉంటాం. టెక్సార్ ఎనర్జీ అని ఇది బ్యాటరీస్ కంపెనీ అనుకుంటా. బ్యాటరీస్ కంపెనీ వచ్చారు. అండ్ దాంతోపాటు సోలార్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక బైక్స్ కంపెనీ. ఇవన్నీ డిఫరెంట్ స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అంటే ఇది ఛార్జింగ్ స్టేషన్స్ గురించి. సో ఈవీఆర్ఈ అనే ఒక కంపెనీ అనమాట. సో వీళ్ళు డిఫరెంట్ స్టేషన్స్ చాలా వరకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంచుమించుగా ఇండియా మొత్తం 450+ ఇప్పటిదాకా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు. అండ్ దట్ ఇండియా మొత్తంలో 12 సిటీస్లో వీళ్ళు ఉన్నారనమాట. సో ఇది ఒక ఛార్జింగ్ స్టేషన్ కోసం కంపెనీ. అండ్ ఇలా చూసుకోకపోతే చాలా డిఫరెంట్ స్టాల్స్ చాలా ఉన్నాయి. అండ్ సో ఇది కబీరా మొబిలిటీ వాళ్ళ స్టాల్. సో ఈ కబీరా మొబిలిటీలో మనం ఎక్స్క్లూజివ్గా ఇక్కడ జెంట్స్ బైక్ని చూడొచ్చు. మెన్ కోసం ఎక్స్క్లూజివ్గా తయారు చేసిన బైక్ ఇది. సో స్పోర్ట్స్ వర్షన్ చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. అండ్ ఇది కబీరా మొబిలిటీ హర్మ్ 75. సో ఈ హర్మ్ 75 ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే లగేజ్ క్యారింగ్ అనమాట. సో కమర్షియల్ వెహికల్ చాలా బాగుంది. అండ్ అలాగే ఇది కూడా నాకు స్పోర్ట్స్ మోడల్. ఇది KM 4000 అనమాట ఆ మోడల్ నేమ్. సో ఇలా మనం ఈ ఎక్స్పో మొత్తం చూస్తుంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మనకు తెలుస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇది పార్ట్స్కి సంబంధించిన స్టాల్ ఇక్కడ వీళ్ళు పెట్టారు. సో అలాగే మనం ఇంకా ముందుకెళ్తే ఇది మోటార్ గురించి స్టాల్ పెట్టారు వీళ్ళు. సో ఇక్కడ మోటార్ని డిస్ప్లే చేస్తున్నారు. అంటే వాళ్ళ కంపెనీ కంప్లీట్గా మోటార్స్ కోసం. అండ్ చూడండి ఆ మోటార్స్ చూడండి. సో హబ్ మోటార్ అనమాట అది. అండ్ మిడ్ డ్రైవ్ మోటార్ అది. WRSM మోటార్ అది. అండ్ ఇది సెంటర్లో ఉంది మోటార్ కంట్రోలర్. సో నాకైతే ఇప్పుడు దాకా ఇన్ని ఉంటాయని తెలీదు. సో ఇక్కడికి వచ్చాక నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏంటంటే నాకు తెలియను కూడా చాలా తెలుసుకుంటున్నాను నేను. సో మీరు కూడా అలాగే చూడండి, తెలుసుకోండి. అండ్ ఇక్కడ ర్యాప్ వాళ్ళ స్టాల్ ఉంది. వాళ్ళ దగ్గర కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి.
చాలా బిజీగా కనబడుతుంది స్టాల్. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెన్ అనుకుంటా. ద నేమ్ యా ఇంద్రజిత్ అని దాన్ని డిజైన్ చేశారు. సో రెట్రో లుక్ తో ఉంది, చాలా బాగుంది. అండ్ దాంతో పాటు ఈ ల్యాబ్ వెహికల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా నైస్ అండ్ గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు వీటికి. వీటి స్పెసిఫికేషన్స్ మనం వాటితో చేసే వీడియోస్ లో చూద్దాం. అండ్ దెన్ ఇలా చూస్తుంటే ఇంకా ముందుకు వెళ్తుంటే చాలా చాలా అనిపిస్తుంది. సో అటు వెళ్దాం. ఇప్పుడు ఏమన్నా మోరెస్ గ్యారేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో అంటే ఎంజీ వాళ్ళు కూడా ఇక్కడ ఒక వెహికల్ని వాళ్ళు పెట్టారనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్ ఇది కూడా. సో ఇది కంప్లీట్ గా ఈవీ ఎక్స్పో అవడం వల్ల ఇక్కడ వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది చూడండి, చాలా స్టైలిష్ లుక్ తో చాలా బాగుంది. కలర్ వైట్ అయినప్పటికీ కూడా ఒక మంచి గ్లాసీ టెక్స్చర్ ఇచ్చారు, దానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే ఒకాయ వాళ్ళ స్టోర్. ఇది ఒకాయ స్టాల్. ఇక్కడ ఇవి ఛార్జింగ్ స్టేషన్స్ అనుకుంటా, ఛార్జింగ్ పాయింట్స్ అనుకుంటా. సో చూడండి, ఇక్కడ మనం ఛార్జ్ చేసుకోవచ్చు ఈజీగా. దీంతో మనం ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పాలి, అలా మూవ్ అవుతుంది. అండ్ సో ఇక్కడ చూస్తే ఇది లైట్స్ కోసం పెట్టినట్టున్నారు స్టాల్. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి. సో అంటే వీళ్ళు లైట్స్ ప్రొవైడ్ చేస్తారనుకుంటా. సో ఇది కూడా ఒక డిఫరెంట్ స్టాల్ అని చెప్పాలి. అండ్ ఇవైతే బస్సెస్ కి వాటికి మోటార్స్ సప్లై చేస్తున్నారు. చూడండి ఎంత పెద్ద పెద్ద మోటార్లు ఉన్నాయి అక్కడ. నేనైతే చిన్న చిన్న మోటార్లు చూశాను. చూడండి, ఇవి బ్యాటరీలు ఇవి. సో ఈ బ్యాటరీస్ ఇది అంటే ఇది ఒక బస్సు, అదైతే బస్సు బ్యాటరీ అనుకుంటా. సో చాలా చాలా పెద్ద బ్యాటరీస్ ఉన్నాయి. అండ్ ముందుకెళ్దాం. సో ఓకే, ఇక్కడేవో కొత్త కొత్త బైక్స్ కనబడుతున్నాయి నాకు. మేబీ ఇవాళ లాంచ్ చేస్తున్నారు అనుకుంటా ఈ బైక్స్ అన్ని. ఓకే, దీని పేరు ఒకాయ ఫాస్ట్. వావ్, నైస్, బాగుంది. సో దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన సెలెక్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందులో మీకు ఈ ఒకాయ ఫాస్ట్ గురించి వీడియో ఉంటుంది, దాంట్లో చూడండి. రివాల్వ్ ఆటో. సో ఆటోస్ కూడా డిజైన్ చేస్తారు అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈ మోడల్ చూడండి, చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అన్నీ ఇవి కూడా మీరు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో పెట్టి చూడబోతుంది. సో ఇది కూడా ఇందాక ఇంకో స్టాల్ చూసాం, ఇప్పుడు ఇదో స్టాల్ అనమాట. సో లైట్స్ డిజైన్ చేసే స్టాల్, ఇది కూడా చాలా బాగుంది. అండ్ సో ఇది కూడా ఛార్జింగ్ స్టేషన్స్. సో ఇవి కంప్లీట్గా 4-వీలర్ ఛార్జింగ్ స్టేషన్ అనుకుంటున్నాం. ఓకే, సో ఇవి ఈ గన్తో మనం 4-వీలర్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇవి బైక్స్ ఉన్నాయి. కానీ నేను వీళ్ళు అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే చాసెస్ గురించి అని చెప్పారు. సో దానికి ఈ బైక్స్కి చాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారంట. చాలా బాగుంది అది. సో ఇదంతా మనం చూస్తున్నాం కదా. సో కొత్తగా మీకు ఏం జరిగిందంటే, ఇప్పుడు కొత్తగా మేము సెలెక్ట్ టీవీ ఒక అప్లికేషన్ని, సెలెక్ట్ టీవీ అని ఒక అప్లికేషన్ని మేము డెవలప్ చేయడం జరిగింది. సో సెలెక్ట్ టీవీ అప్లికేషన్లో ఏముంటుంది అన్నది ఇప్పుడు నా ఫోన్లో చూస్తాను. అంటే సో సెలెక్ట్ టీవీ అప్లికేషన్ లోగో ఇది. సో ఇది సెలెక్ట్ టీవీ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్లో మీకు చూసారా,
ఎలక్ట్రిక్ వెహికల్ గురించి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో దొరుకుతుంది అనమాట. సో ఎలక్ట్రిక్ బైసికల్స్ కానివ్వండి, అండ్ బైక్స్ కానివ్వండి, దాంతోపాటు ఆటోస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, ఈ ఈ 6 మాత్రమే కాదు, ఇవి కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవడానికి మనకి ఛార్జింగ్ స్టేషన్స్ గురించి కూడా ఇందులో మనకి లొకేట్ చేస్తుంది అనమాట. సో నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇందులో మనకి లొకేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు యాక్సెసరీస్లోకి వెళ్తే యాక్సెసరీస్లో బ్యాటరీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, అసలు ఏ కంపెనీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది కూడా ఇందులో మనకి చూపిస్తుంది. అండ్ దాంతోపాటుగా కన్వర్షన్ కిట్. ఈ కన్వర్షన్ కిట్ అంటే మీకు తెలియకపోవచ్చు. కన్వర్షన్ కిట్ అంటే ఏంటంటే జనరల్గా మన పెట్రోల్ వెహికల్స్ మన దగ్గర బైక్స్ ఉంటూ ఉంటాయి, కానీ మనం ఎలక్ట్రిక్ వెహికల్గా కన్వర్ట్ చేసుకోవాలంటే దాన్ని కన్వర్షన్ కిట్ అంటారనమాట. దానికి ఎలక్ట్రిక్ వెహికల్గా కన్వర్ట్ చేయడానికి దానికి బ్యాటరీని అమరుస్తారు. సో ఆ బ్యాటరీని పెడుతూ అండ్ దాంతోపాటు దానికి ఒక వీల్కి, బ్యాక్ వీల్కి కానీ ఫ్రంట్ వీల్కి కానీ వాళ్ళు దానికి మోటార్ని కూడా ఫిక్స్ చేస్తారు. సో ఆ మోటార్ని ఫిక్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అది కంప్లీట్లీ ఎలక్ట్రిక్గా తయారవుతుంది. సో అది కన్వర్షన్ కిట్ అంటే. అండ్ దాంతోపాటు మోటార్స్, అసలు మోటార్ అంటే మీకు ఏదైనా మీ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్కి కానీ మోటార్ ప్రాబ్లం కానీ వస్తే, సో దానికి మీకు మోటార్ ఎటువంటి మోటార్ పెట్టుకుంటే బాగుంటుంది, ఎక్కడెక్కడ అన్నది మీకు దొరుకుతాయి అన్నది కూడా ఇందులో ఈ మోటార్స్లో మీకు కనబడుతుంది. అండ్ దాంతోపాటు స్పేర్స్, దీని అంటే బైక్స్కి, మీకు ఎలక్ట్రిక్ బైక్స్కి కానీ, కార్స్కి కానీ, బస్సెస్కి కానీ, ట్రాక్టర్స్ కానీ, దేనికి కానీ స్పేర్స్ ఉంటాయి. సో వాటి కోసం కూడా ఉంటుంది. ఎక్విప్మెంట్ కూడా అంతే అనమాట. అండ్ దాంతోపాటుగా మీకు డీలర్స్ కూడా, అంటే ఈ బైక్స్కి సంబంధించి డీలర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఆ డీలర్స్ ఏ టైంలో అవైలబుల్గా ఉంటారు అన్నది కూడా మీకు అందులో తెలుస్తుంది. అండ్ దాంతోపాటుగా ఎలక్ట్రిక్ వెహికల్ గురించి కనపడే న్యూస్ కూడా, సో న్యూస్ కవరేజ్ కూడా మనకి ఈ సెలెక్ట్ టీవీ అన్నది మీకు ఇస్తుంది అనమాట. సో చూడండి, సెలెక్ట్ టీవీ మీకు యాప్ తప్పకుండా అన్నీ కూడా అందిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు వెహికల్స్ ఏ కంపెనీస్ ఉన్నాయి, ఏ వేరియంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెలెక్ట్ ఈవీ యాప్ అనమాట. సో తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు వెంటనే సెలెక్ట్ ఈవీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. అది చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దాంతోపాటుగా ఈ ఈవీ ఎక్స్పోలో మనం ఇంకా చాలా చూడబోతున్నాం. సో అన్నీ చూసాక మనం ఇంకో విషయం కూడా చేయాలి. సెలెక్ట్ ఈవీ ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ.